హాయ్ పిల్లలు, ఈరోజు మరొక కథ చెప్పుకుందాము. గర్వపోతు అయిన సింహం కథ గురించి ఈరోజు తెలుసుకుందాము. ఒకప్పుడు సింహం అడవిలో బాగా గర్జిస్తూ ఈ విధంగా అనేది: అడవికి నేనే రాజు, నన్ను ఎవరు ఓడించలేరు అని సింహం గర్వపడుతూ ఇతర జంతువులను దూషించేది. ఒకరోజు అడవిలోని జంతువులందరూ సింహం ముందు భయపడి మౌనంగా ఉండేవి. కానీ ఒక చిన్న ఎలుక ధైర్యం చేసి ఇలా చెప్పింది: రాజు, మీరు బలవంతుడే, కానీ ప్రతి ఒక్కరికి ఒక విలువ ఉంటుంది అని సింహంతో ఎలుక అన్నది. అడవిలో జంతువులందరూ సింహం ముందు భయపడి మౌనంగా ఉండేవి. కానీ ఒకరోజు ఎలుక ధైర్యం చెప్పింది: రాజా, మీరు బలవంతుడే, కానీ ప్రతి ఒక్కరికి ఒక విలువ ఉంటుంది. దానికి సింహం నవ్వేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం ఒక వేటగాని వలలో చిక్కుకుంది. పెద్ద జంతువులు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేవు. కానీ ఎలుక మాత్రం ముందుకు వచ్చి తన చిన్న పళ్ళతో వలను కొరికివేయడం జరుగుతుంది. అప్పుడు సింహం ఆశ్చర్యపడి ఎలుకను చూసి ఈ విధంగా అన్నది: నిజమే, నేను అడవికి రాజు, కానీ నీలాంటి చిన్నవాడి సహాయం లేకపోతే నేను బతకలేను అని సింహం ఎలుకతో అన్నది. పిల్లలు, మనం ఈ కథలోని నీతి ఏంటంటే, ఎంత పెద్ద గొప్పవారైనప్పటికీ ఇతరులలో కూడా మంచి గుర్తించాలి. ఇతరుల కూడా వాళ్ళ నిజాయితీ శక్తితో కూడిన నా స్నేహితుడు